స్టాక్ మార్కెట్ల నష్టాలకు సంబంధించి మరింత సమాచారం స్టాక్ మార్కెట్ల నిపుణులు మూర్తినాయుడు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి మార్కెట్ల పతనానికి గల కారణాలు ఏంటి? యాక్చువల్ గా మార్కెట్ పతనానికి జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ప్రధాన కారణాలు. ఏదైతే లాస్ట్ 2 వీక్స్ నుంచి కాస్త స్టేబుల్ అయిందన్న మార్కెట్ గత 2 డేస్ నుంచి కూడా ఏదైతే అంతర్జాతీయంగా ఉన్నటువంటి అలజడి కారణంగా మార్కెట్ భారీగా పతనానికి అయితే గురైంది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే ట్రంప్ ఏదైతే రోజుకు ఒక రకంగా మాట్లాడటం వల్ల ఈ యుద్ధ వాతావరణం ఎక్కువగా ఉండటం వల్ల మార్కెట్ ఈ రోజున సుమారుగా 10,000 పాయింట్లు, అదేవిధంగా నిఫ్టీ భారీగా 550 పాయింట్లు కరెక్షన్ అయితే గురైంది. సెక్టార్ వైపు చూసుకున్నా సరే ఇన్వెస్టర్లు కూడా అన్ని సెక్టార్ లో కూడా మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టార్ మోర్ దెన్ 3% వరకు కూడా కొలాప్స్ అయింది. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ ఆటో సెక్టార్స్ 2% వరకును, ఐటీ సెక్టర్ ఇప్పుడే స్టేబుల్ అవుతుంది అనుకున్న ఐటీ సెక్టర్ కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ కొలాప్స్ అవడము. ఏదైతే ఇప్పుడు ఎంఫోసిస్ కానీ, కోఫోర్జ్ కానీ, అదే పెర్సెంట్ సిస్టమ్స్ కానీ, టీసీఎస్ హెచ్ఎల్ సెక్టార్స్ అన్ని కూడా 3% నుంచి 5% వరకు కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అవడం. అదేవిధంగా ఆటోమొబైల్ సెక్టర్ ఎంతో ప్రోగ్రెసివ్ ఉన్న ఆటోమొబైల్ సెక్టర్ మారుతి ఇప్పుడే మార్కెట్ స్టేబుల్ అయ్యి మారుతి కూడా ప్రాఫిట్స్ వచ్చిన టైంలో 4% వరకు కూడా ఆటోమొబైల్ సెక్టర్ అండ్ అదేవిధంగా హీరో మోటార్స్, టీవీఎస్ మోటార్స్, ఐచర్ మోటార్స్ అన్ని కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడం వల్ల అదేవిధంగా ఇన్వెస్టర్స్ ఏదైతే ఒక ఆందోళనతో మార్కెట్ ఇక్కడ నుంచి బాగా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది, ఇది ఇంకా యుద్ధం కంటిన్యూ అవుతే ఎన్నాళ్ళు జరిగే అవకాశం ఉంది, క్లోజ్ అయినప్పటికీ కూడా నమ్మే పరిస్థితి లేదు మాటలు బట్టి అన్నది ఒక నిర్ధారణ రావడం వల్ల ఎక్కువగా ఇన్వెస్టర్స్ మార్కెట్ లో భారీగా నష్టపోవడం అయితే జరుగుతుంది మేడం. అలాగే సార్, ఇరాన్ తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందన్న ట్రంప్ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? యాక్చువల్ గా ఏంటంటే ప్రస్తుతానికి అది పాజిటివ్ గా వచ్చే అవకాశం అయితే ఎక్కువ లేదు. ఎందుకంటే మార్కెట్ లో ఆల్రెడీ ఇన్వెస్టర్ పానిక్ అయ్యి మార్కెట్ లో ఉన్నాడు కాబట్టి ఇది ఇంకా ఈ ఫియర్ ఇంకా 1 వీక్ వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నది. స్టేబుల్ అవడానికి కూడా 1 or 2 వీక్స్ పడుతుంది. అన్ని పాజిటివ్ గా వచ్చినప్పటికీ కూడా మార్కెట్ లో ఒక ఆందోళన అయితే నడుస్తుంది కాబట్టి ఒక 1 or 2 వీక్స్ అయితే మాత్రం మార్కెట్ అయితే కూడా చెప్తుందా ఇదైతే కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే సార్, చర్చలు కొనసాగుతాయి అంటూనే కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని ట్రంప్ ప్రకటించడం అయితే జరిగింది కదా, మరి అలాంటి పరిస్థితికి ఎలాంటి దారి తీస్తుంది అని మీరు భావిస్తున్నారు? అంటే ప్రస్తుతానికైతే ఇన్వెస్టర్స్ దాన్ని నమ్మే పరిస్థితిలో లేరు మార్కెట్ లో. ఎందుకంటే లాస్ట్ 2 months కూడా సేమ్ అదే టైప్ లో డ్రామా అంతా జరిగింది కాబట్టి అయినప్పుడు కూడా మార్కెట్ లో కొంచెం ఏదైతే లాస్ట్ 2 weeks లో కూడా ప్రశాంత వాతావరణం ఉంది, ఇంకా కంప్లీట్ అయింది అనుకున్న టైంలో మళ్ళీ ఇది రావటం వల్ల ఎంత తొందరగా బయటపడితే మంచిది అన్నట్టుగా ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ రోజున బాగా భారీగా మార్కెట్ లో సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ రావడం వల్ల బ్రహ్మాండంగా ఉన్న స్టాక్స్ అన్ని కూడా ప్రతి స్టాక్ కూడా ఎంతో కొంత నష్టపోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ అన్ని సెక్టార్స్ కూడా ఈ యొక్క యుద్ధం యొక్క సెగ అయితే బాగా ఎక్కువగా తగలడం వల్ల మార్కెట్ లో భారీగా నష్టం అయితే అయింది. రైట్ సార్, ధన్యవాదాలు మూర్తినాయుడు గారు.